నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. పశుగణాభివృద్ధితో పాటు మేలు రకం పశుగ్రాసాల సాగు ద్వారా అధిక పాల ఉత్పత్తి, పునరుత్పత్తి సామర్థ్యం పెంపుదలకు జూలై 7 నుండి 14వ తేదీ వరకు నిర్వహించే పశుగ్రాస వారోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశుగ్రాసం వారోత్సవాల సందర్భంగా పశుగ్రాసం సాగు పాడు రైతులకు 75% రాయితీపై పశుగ్రాస విత్తనాలను పశు వైద్యశాల లేక రైతు సేవా కేంద్రాల ద్వారా అందించనున్నట్టు తెలిపారు. పశుపోషకులకు దాన ఖర్చు తగ్గించేందుకు 100% రాయితీపై బహువార్షిక పశుగ్రాసాలను అభివృద్ధి చేసుకోవడానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లాలో 2000 ఎకరాల విస్తీర్ణంలో బహువార్షిక పశుగ్రాసాలను సాగు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందని అన్నారు. మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో తల్లికి వందనం కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, రెసిడెన్షియల్ పాఠశాలలు, పోస్టల్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తల్లికి వందన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని, ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 10వ తేదీన 2వ విడత తల్లికి వందనం సొమ్మును విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయనున్నారని తెలిపారు. ఇందులో భాగంగా 1వ తరగతి విద్యార్థులకు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులకు వారి తల్లుల బ్యాంక్ ఖాతాలకు జమ అవుతాయని అన్నారు. ఏదైనా పాఠశాలలో యాన్యువల్ ఫంక్షన్, గణతంత్ర దినోత్సవం, స్వతంత్ర దినోత్సవం ఒక పూట కొద్దిగా హడావుడి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేరెంట్ టీచర్స్ మీట్ ప్రకటించిన నాటి నుండి విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ యాజమాన్యాల హడావుడి అంతా ఇంతా కాదు. ప్రతి ఇంట్లో వివాహ శుభకార్యాలకు చేసే హడావుడిని మించి కొనసాగుతోంది. ప్రతి ఒక్క విద్యార్థి, ఉపాధ్యాయులు తమ ఇంట్లో సొంత వేడుకలా భావించి గత 4-5 రోజులుగా ఉత్సాహంగా అదే ఏర్పాట్లపై ఉండడం విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో నూతన ఉత్సాహం కానవస్తోంది. విద్యార్థులైతే పొరుగు పాఠశాల స్నేహితులతో మాట్లాడుతూ మీ స్కూల్లో ఏం చేస్తున్నారు, నువ్వు ఇన్విటేషన్ ఎలా తయారు చేసావు, మా స్కూల్లో ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సన్న, చిన్నకారు రైతుల ఆర్థిక అభివృద్ధికి రైతుల పొలాల్లో పండ్ల తోటల పెంపకం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. మంగళవారం పాలకొడేరు మండలం కుముదవల్లి గ్రామ పంచాయతీలో కైదిండి సూర్యనారాయణరాజు వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరి మొక్కలు నాటి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సన్న, చిన్నకారు రైతులు ఆదాయార్జనతో పాటు ఉపాధి కూలీలకు నిరంతరం పని కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అటవీ ప్రాంతాన్ని పెంపొందించడం, పండ్ల తోటల పెంపకం ద్వారా సన్న, చిన్నకారు రైతులకు ఆదాయాన్ని సమకూర్చాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. పని కల్పించి ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో పని చేసుకునేటట్టు వారికి ఒక గౌరవమైన వేతనాన్ని తీసుకునే విధంగా ఈ ఉపాధి హామీ పథకం కల్పించడం జరిగింది. ఇది ఎన్నో వేల కోట్ల మందికి వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ముఖ్యంగా అయితే ఇలాంటి ఉపాధి హామీ పథకంలో కొన్ని సస్టైనబుల్ వర్క్లు అంటే 4 కాలాల పాటు నిలిచే విధంగా రైతులకి, చిన్న సన్నకారు రైతులకి ప్రతి సంవత్సరం ఆదాయం ఇచ్చే వనరుగా మార్చడానికి ఆలోచనే ఈ హార్టికల్చర్ ప్లాంటేషన్. మన గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ఎంతో ఇష్టంగా చేసే ప్రోగ్రామ్ ఇది. ప్లాంటేషన్ అన్నా కూడా, అడవులు పెంచాలన్నా కానీ, పేదవారికి లైవ్లీహుడ్స్ క్రియేట్ చేయాలన్నా వారు దానికి ఎంతో ఆసక్తిని, దానికి ఎంతో గౌరవాన్ని, విలువని ఇస్తారు. అందులో భాగంగా ఈ గ్రామంలోని రైతులు ముందుకు వచ్చి కోకోనట్ ప్లాంటేషన్ టేకప్ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ పథకం ద్వారా మన జిల్లాలో గత సంవత్సరం ఇంచుమించు 110 కోట్ల రూపాయల విలువైన ఉపాధి హామీ వేతనదారులకి వారి అకౌంట్స్లో డైరెక్ట్గా డబ్బులు వెళ్ళడం జరిగింది. అలాగే ఒక 50 కోట్ల విలువైన రోడ్లు మన జిల్లాలో వేసుకున్నాము. ఇలాంటి హార్టికల్చర్ లాంటి వర్క్స్ చేసుకోవడం ద్వారా రైతులకి ప్రతి సంవత్సరం ఆదాయ వనరులు వచ్చే అవకాశం ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 3 జిల్లా అధికారులు 2025 జూలై 9న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చేతుల మీదుగా రెడ్ క్రాస్ అవార్డులు అందుకోనున్నారు. అవార్డులు పొందిన వారిలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, మాజీ జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణ ఉన్నారు.
ఈ అధికారులు ముగ్గురు వారి శాఖల ద్వారా 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో రెడ్ క్రాస్ కోసం తలసరి 5 లక్షలకు పైగా నిధులు సమీకరించడం ద్వారా సంస్థ కార్యకలాపాలకు అమూల్యమైన తోడ్పాటు అందించినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేశారు. కార్మిక హక్కు నరిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు కోరుతూ జూలై 9న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా సమితి సంపూర్ణ మద్దతును సంఘీభావాన్ని ఇస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి కోరల భీమారావు అన్నారు. మంగళవారం భీమవరం సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో భీమారావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ కార్మిక హక్కును కాలరాస్తుందని అన్నారు. 4 లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు జీవించే హక్కును కోల్పోతారని, కట్టు బానిసలవుతారని అన్నారు. స్వతంత్రానికి ముందే కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను సైతం రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తేవడం, 8 గంటల పనికి తిరోధకాలు ఇస్తూ 12 గంటల పని తీసుకురావడం అత్యంత దుర్మార్గమని అన్నారు. కార్మికుల పరిరక్షణకు జరుగుతున్న సమ్మె పోరాటానికి సిపిఐ అండగా ఉంటుందని అన్నారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు కలిసిటి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్, జిల్లా సమితి సభ్యులు గంజి రాజు, మల్లుల శ్రీనివాస్, సనపల శ్రీనివాస్, కోన గొల్లయ్య, కరి సూరిబాబు, తిరుమాణి కామేశ్వరరావు, నాగిడి శాంతమూర్తి, గణపతి ప్రజానాట్య మండలి నాయకుడు చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా వాళ్ళ కార్పొరేట్లకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు కార్మికులు కట్టుబానిసలు చేసేటువంటి కోడ్లు, వాళ్ళకి యూనియన్ పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసేటువంటి హక్కు కానీ, కనీస వేతనాలు అడిగే హక్కు కానీ లేనటువంటి పద్ధతుల్లో పూర్తిగా బడా పెట్టుబడిదారులు మరింతగా కార్మికులు శ్రమ దోపిడీ చేసుకోవడానికి వీలుగా ఈ కోడ్లు తీసుకొచ్చారు. ఈ కోడ్లు వ్యతిరేకిస్తూ జూలై 9 దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మె పిలుపునిచ్చాయి. ఈ సార్వత్రిక సమ్మెకు సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా సమితి పూర్తి సంఘీభావాన్ని మద్దతుని తెలియజేస్తూ ఉంది. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని బుధవారం జరిగే జాతీయ సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ పిలుపునిచ్చారు. మంగళవారం సిఐటి ఆధ్వర్యంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ బుధవారం జరిగే సమ్మె కార్మికులు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతుందని అన్నారు. కార్మికులను లేబర్ కోడ్స్ ద్వారా బానిసలుగా మార్చడానికి చేసే ప్రయత్నాన్ని పోరాటంతో అడ్డుకోవాలని అన్నారు. లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు ఉన్న సమ్మెకు హక్కు సైతం కాలగర్భంలో కలిసిపోతుందని తెలిపారు. నేడు అమలవుతున్న రాజ్యాంగం కూడా పోరాటాల వల్లనే వచ్చిందని అన్నారు. పోరాడితే పోయేదేమీ లేదని, సమస్యల పరిష్కారం తప్పని అన్నారు. చరిత్రలో పోరాటాల ద్వారానే ఎన్నో చట్టాలు, మార్పులు వచ్చాయని తెలిపారు. మోడీ ప్రభుత్వం మనుగడ సాగించాలంటే లేబర్ కోడ్ రద్దు చేసి కార్మిక సంఘాల డిమాండ్స్ అమలు చేయాలని, లేదంటే జరిగే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు చిట్టూరు ఇంద్రయ్య కాలేజ్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు మహార్యాలీ జరుగుతుందని తెలిపారు. సమావేశంలో సిఐటి మండల అధ్యక్షులు ఎన్ ఆదినారాయణ బాబు, కార్యదర్శి గుబ్బల గోపి, గార రంగారావు, అందే శ్రీనివాస్, ప్రసాద్, కృష్ణబాబు, ఎస్ చిన్నారావు, కృష్ణారావు, శివ, రమేష్, పి జ్యోతిబాబు, అయ్యప్ప, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. కార్మికులను బానిసలుగా మారుస్తున్న నరేంద్ర మోడీ, కార్మికులను బానిసలుగా మారుస్తున్న నరేంద్ర మోడీ, కార్మికులను బానిసలుగా మారుస్తున్న నరేంద్ర మోడీ కొనసాగించాలి 8 గంటల పని విధానాన్ని, 8 గంటల పని విధానాన్ని వ్యతిరేకించండి. 12 గంటల పని విధానాన్ని, 12 గంటల పని విధానాన్ని, 12 గంటల పని విధానాన్ని. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. కూడా దాని మీద ఇవాళ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపాన్న పోలేదు. అలాగే ఇవాళ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో ఇవాళ దేశంలో పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో రిటైర్ అయినటువంటి తర్వాత కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పేరుతో వాళ్ళని ఇవాళ గొడ్డు చాకరీ చేయించుకుంటున్నారు. ఇచ్చేటువంటి వేతనాల్లోనూ సౌకర్యాల్లో చాలా తేడాలు ఉన్నాయి. అలాగే వాళ్ళకి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉండట్లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని రకాల సౌకర్యాలని కల్పించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నాం. అలాగే చాలామంది వాళ్ళ అసంఘటిత రంగంలో కార్మికులు పనిచేస్తున్నారు. అనేక రకాలైనటువంటి కార్మికులు ఇవాళ జట్టు కార్మికులు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, లేదు అనేక రకాలైనటువంటి వాళ్ళ పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇవాళ పెన్షన్ సంబంధించింది కూడా ఇవాళ పిఎఫ్ పెన్షన్ సంబంధించింది ఇవాళ 9,000 రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నాం. అలాగే సంక్షేమ బోర్డుని ఇవాళ వాళ్ళకి సంక్షేమ బోర్డుని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అలాగే ఇవాళ ఏదైతే లేబర్ కోడ్లు ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేయాలి. రాష్ట్రంలో ఇవాళ 8 గంటల నుంచి 12 గంటల పని మార్చారు. ఈ పనిని తక్షణం ఉపసంహరించుకోవాలి. ఏదైతే పాత 8 గంటల పని విధానం ఉందో దాన్ని కొనసాగించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇవాళ ప్రభుత్వ రంగంలో ఖాళీ పోస్టులు ఉన్నాయి, చాలా పోస్టులు. ఇవాళ సంస్థల్ని ఎత్తేసేదానికోసం ఆ పోస్టులను రద్దు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఆ ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే ఏదైతే మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలి అని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. రేపు జరిగేటువంటి సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు, అలాగే మీ ఇతర కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనాలని, రేపు చిట్టూరు ఇంద్రయ్య దగ్గర నుంచి అలాగే మున్సిపల్ ఆఫీస్ దాకా జరిగేటువంటి భారీ బహిరంగ సభలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనాలని పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. మంగళవారం మధ్యాహ్నం తణుకు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎన్సీసీ విద్యార్థులకు 2047 నాటికి సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలన మిషన్ డెంగ్యూ అవగాహన కార్యక్రమాన్ని హెడ్ మాస్టర్ కె పద్మావతి ఆధ్వర్యంలో ఎన్సీసీ ఆఫీసర్ సిహెచ్ రాజు, సికిల్ ఎనీమియాపై బ్యాంక్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ డానియల్ రాజు అవగాహన కల్పిస్తూ ఈ వ్యాధి వారసత్వంగా వచ్చే ఎర్ర రక్త కణాల రుగ్మతని, తల్లిదండ్రుల నుండి అనువంశికంగా వస్తుందని, దీనివలన రక్తహీనత, అలసట, నొప్పులు, శ్వాసలో ఇబ్బందులు, తరచూ అంటువ్యాధులకు రావడం, గర్భధారణ సమయంలో సమస్యలు, అవయవ వైఫల్యం, పెరుగుదల సమస్యలు వస్తాయని, రక్తహీనత ఉన్నవారు తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలని, ఐరన్ పోషక విలువలు కలిగిన ఆహారాలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. మంగళవారం తణుకు గమ్ని ఫంక్షన్ హాల్లో గుజరాత్ రాష్ట్రంలో రాజ్కోట్లో మార్వాడి యూనివర్సిటీలో బీకామ్ డిజిటల్ ఫైనాన్స్లో సెకండ్ ఇయర్ చదువుతున్న మెరిట్ పేద విద్యార్థిని అర్షినికి చదువు నిమిత్తం 10,000 రూపాయలు దాతలు చిట్టూరు సుజాత, కట్టాలి శారదాదేవి, చేకూరు ప్రదీప్, పూసరపు గాంధీ ఆర్థిక సౌజన్యంతో తణుకు మానవతా సంస్థ ద్వారా అందించారు. తణుకు మండల అధ్యక్షులు కడించెల్ల రాజరాజేశ్వరరావు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా శాంతి ర్యాలీ కమిటీ చైర్మన్ గమ్ని రాంబాబు, రాష్ట్ర విస్తరణ మరియు అభివృద్ధి కమిటీ కన్వీనర్ డాక్టర్ కోడూరు రాధాపుష్పవతి, తణుకు మండల చైర్పర్సన్ కట్టాలి శారదాదేవి, కో చైర్మన్ బొల్లం రామ్కాసిం, కార్యదర్శి కటారి కాశీ విశ్వనాథరాజు, పూర్వ అధ్యక్షులు అలపాటి సుబ్బారావు, డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు. ఇది మన యాళ్ల హర్షిని ఒక అమ్మాయి గుజరాత్లో రాజ్కోట్లో డిజిటల్ ఫైనాన్స్ అనే డిగ్రీ చదవడానికి ఉన్నత చదువుల నిమిత్తం అని చెప్పి ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఆర్థిక సహాయం చేసిన వారు శ్రీమతి చిట్టూరు సుజాత గారు, శ్రీ కట్టారి శారదాదేవి గారు, శ్రీ చేకూరు ప్రదీప్ గారు, శ్రీ పూసరపు శివగాంధీ గారి ద్వారా ఈ ఆర్థిక సహాయం జరుగుతుందండి. గణపవరం మండలం వెంకటరాజపురంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా గ్రామ సర్పంచ్, నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన సందర్భంగా గణపవరం సంత మార్కెట్లో గల విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. గణపవరం హాస్పిటల్లో గల రోగులకు పండ్లు, బ్రెడ్లను వైసీపీ నాయకులు పంపిణీ చేశారు. వీరవాసర మండలం చింతలకోటి గరువులో గల శ్రీ ఉమా చంద్రశేఖర స్వామివారి ఆలయ ప్రాంగణంలో వీరవాసర మండల పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భీమవరం పట్టణానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ వి రామ్మూర్తిరాజు పాల్గొని జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రామ్మూర్తిరాజు అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ ఆదివారం చింతలకోటి గరువులో కొండలమ్మ గుడి ప్రాంగణంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటలు అఖండ జ్ఞానం నిర్వహిస్తున్నామని అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇరికి రంగదాస్, లంకలపల్లి నరసింహారావు, లక్ష్మీ తాయారు, పంజా పద్మ, సాయి కుమారి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తక్కువ సమయంలో ప్రజాహిత కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడంలో విజయం సాధించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదర్శప్రాయుడని, పేద మధ్య తరగతి కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపారని శాసనమండలి సభ్యులు వంక రవినాథ్ అన్నారు. రాజశేఖర రెడ్డి 70వ జయంతి సందర్భంగా పెరవలి మండలంలోని ముక్కామల్లో రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పరిపాలించింది కేవలం 5 సంవత్సరాల 3 నెలలేనని, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, ఉచిత విద్య, ఉచిత కరెంటు వంటి వినూత్న పథకాలు అమలు చేశారని, పేదలకు నిర్మించిన గృహాలు మంజూరు చేశారని తెలిపారు. అలాంటి మహనీయుడి కుమారుడికి మద్దతు పలకడం మనందరి కర్తవ్యమని రవీంద్రనాథ్ అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు జి రామకృష్ణ, సర్పంచ్ కేతా తిరుమూర్తులు,
వైస్ ఎంపీపీ వేండ్ర శ్రీనివాస్, గ్రామ పార్టీ అధ్యక్షులు అరిగెల రాఘవ శ్రీనివాస్, మండల బీసీసీఎల్ అధ్యక్షులు వేండ్ర యేసు, మాజీ సొసైటీ డైరెక్టర్ అడప వీరభద్రం, మాజీ సర్పంచ్ అరిగెల అనుకుమారి, సిహెచ్ సురేంద్ర, ఏ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 70వ జయంతి సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన్యవాదాలు అర్పించి కేక్ కట్ చేశారు. వైఎస్ఆర్ కాలనీలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన్యవాదాలు అర్పించి గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు భోజన ప్యాకెట్లు అందజేశారు. పట్టణ వివిధ గ్రామ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ లెవెల్ అధికారుల శిక్షణ కార్యక్రమం భారత ఎన్నికల సంఘం, ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జూలై 9 నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి ప్రశాంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి మొత్తం 1581 మంది బూత్ లెవెల్ అధికారులు పాల్గొంటారు. వీరికి ఈ నెల 9 నుండి 17 వరకు 6 బ్యాచ్లుగా శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి ఆయా పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందేలాగా చూడాలని రాజమహేంద్రవరం లోక్సభ సభ్యురాలు దిశ కమిటీ చైర్మన్ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల స్థితిగతులు తెలుసుకోవడానికి, అమల్లో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేలాగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. రావులపాలెం మండల పరిధిలో మత్తు పదార్థాలు, సిగరెట్, గుట్కా అమ్మకాలపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రావులపాలెం సిఐ ఎం శేఖర్ బాబు ఆధ్వర్యంలో వారి సిబ్బంది సాయంతో స్కూళ్లు, కాలేజీలకు 100 మీటర్ల దూరంలో గల బడ్డీ షాపులను తనిఖీ నిర్వహించారు. పలు షాపుల్లో సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలాలను స్వాధీనపరుచుకుని షాప్ యజమానులకు జరిమానా విధించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. దివంగత నేత, రైతు జన బాంధవుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 70వ జయంతి ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ వైఎస్ఆర్ అన్ని వర్గాల ఆదరణకు పొందిన నాయకుడని, రైతు పక్షపాతని, పావలా వడ్డీకి రుణాలు ఇచ్చి ఎందరికో మేలు చేసిన గొప్ప ప్రజా నాయకుడని కొనియాడారు. ఆయన ఆశయం రాహుల్ గాంధీని ప్రధాని చేయడమని, ఆ ఆశయ సాధన కోసం పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈనాటి బంగారు మాట. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేని వారు ఏ రంగంలోనూ విజయం సాధించలేరు. షేక్స్పియర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.